శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ వ్యాధితో 4 మృతి చెందారు. 70 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బాధితులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక నీరు తాగడం కారణంగానే డయేరియా సోకిందని బాధితులు తెలుపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. అక్షార వ్యాధి నీటితోటి వచ్చిందని చెప్పి అపోహలు తొలగించడానికి ఇప్పటికే మున్సిపల్ కొళాయిల్ని మాత్రం బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా వాటర్ని సప్లై చేస్తుంది మున్సిపల్ యంత్రాంగం. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి మొత్తం 5 స్ట్రీట్లు, దండి వీధి, బోడెమ్మ కోవెల, అలాగే దమ్మల వీధి, అలాగే కండ్ర వీధి, మంగువారి తోట, ఈ ప్రాంతాలన్నింటికి ఈ ట్యాంకర్ల ద్వారానే వాటర్ సప్లై చేస్తున్నామని చెప్పి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోని ఈ వాటర్ వల్ల వచ్చిందా లేకపోతే ఏంటి, ప్రస్తుతానికి ఎలా ఉన్నారన్న అంశాన్ని ఒకసారి అడుగుదాం. అమ్మ చెప్పండి, ఏంటి పరిస్థితి అమ్మ ప్రజెంట్? ప్రస్తుతానికి పరిస్థితి అంటే ఏమిటి తెలియట్లేదు సార్. 22వ తారీఖు సాయంత్రం నుంచి కేసులు కొంచెంగా వచ్చాయి. దాన్ని పరిశీలించగా వాటర్ దీని మీద అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మా ఏరియాకి అయితే సిమ్మన్ డాక్టర్ గారు అని ఒక హాస్పిటల్ ఉంది. ఈ ఏరియా మొత్తానికి వీళ్ళందరికి కూడాను ఆ హాస్పిటల్ అలవాటు. ప్రతి ఒక్కరు వచ్చి వాంతులు, విరోచనాలు అంటుంటే మీరేం తిన్నారమ్మా అని అంటే చికెన్ తిన్నాము, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాము, లేకపోతే మటన్ తిన్నాము అంటున్నారు. లేదా అంటే వాటర్ దాని అన్నారని అలా కాదునండి. ఇది సరంగాడోల వీధి, దమ్మల వీధి, సిమ్మన్న హాస్పిటల్, మంగువారి తోట, బుండేడి వీధి కలిపి ఈ 5-6 వీధుల్లోన మరి ఏమైందనేది సరిగ్గా అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి తగ్గట్టుగా చర్యలు ప్రభుత్వం అయితే చాలా చక్కగా చేసింది. ఎలాగంటే తెలిసిన వెంటనే కలెక్టర్ గారు వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు, డోర్ టు డోర్ సర్వే చేసాం. వార్డులో ఉన్న మనుషులందరికీ ఇంటింటికి తీసుకెళ్లి ఇది ఎందువల్ల వచ్చింది, దేని వల్ల వచ్చిందని కలెక్టర్ గారు అడగడం జరిగింది. కమిషనర్ గారు కూడా అడగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏం పెరిగాయా, కేసులు తరిగాయా? పెరిగాయంటే 15-20 కేసులు మొన్న 23వ తారీఖు జాయిన్ అయ్యాయి సార్ ఉదయం. ఈ 15-20 డిశ్చార్జ్ అయ్యాయి. మళ్ళీ ఒక 10-15 అడ్మిట్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ లో ఏమంటే 30-20 అలాగా నిత్యం అవుతుండేవి విరోచనాల్లో. హాస్పిటల్కి వస్తుండేవారు. సీరియస్ అని ఇక్కడ చూపించగా అమృత హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, సింధూర హాస్పిటల్ వాటికి పంపించాము. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5 విరోచనాలు, 3 విరోచనాలు ఇలాగా అంటే ఈ తక్కువలోన తగ్గిందినట్టుగా తక్కువ మొక్కలా కనిపిస్తుంది. అమ్మ ఏంటమ్మా మీరు ఈ వీధిలో ఉన్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? అంటే అదే మా అత్తయ్య గారికి కూడా ఇలాగే అయ్యింది. ఇప్పుడు కొద్దిగా బాగున్నట్టు. ఏ హాస్పిటల్ జాయిన్ చేశారు? కిమ్స్ లో జాయిన్ చేశారు. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? డాక్టర్ అదే బాగానే ఉంది, ప్రస్తుతానికి చూసి వస్తాను ఇప్పుడేని. కొద్ది తెలివిగా వచ్చింది బాగానే. ఫుడ్ ఏం పెట్టమన్నారు? ఫుడ్ అంటే వాటర్ ప్రస్తుతానికి తాగమన్నారు. ఎలక్ట్రికల్ ప్యాకెట్లు కలిపి ఇచ్చాము. అదే మరి ఫుడ్ పడట్లేదు. ఫుడ్ అమ్మ చెప్పండి, మీ ఇంట్లో వాటర్ ఎలా వస్తున్నది? బాగానే వచ్చింది బాబు, వాటర్ బాగుంది. మొన్న వచ్చేసరికి మన ఆదివారం సరికి వాటర్ నల్లగా వచ్చింది, బాగా నలుపుకి వచ్చింది. వేసాము, అది పంపిస్తే మళ్ళీ వేసేసరికి కొద్ది చెత్తలాగా వచ్చాయి. మా తర్వాత మరి ఆపేసాం, మరి జడిసిపోయి మరి వేసాం కాదు. నిన్న మళ్ళీ రిపోర్ట్ చేసాం, ఇలా వాటర్ బాగోలేదంటే మరి వాడకండి అమ్మా, వాటర్ ఆపియండి, మళ్ళీ బాగు చేసే కేసు. ఇప్పుడు మళ్ళీ వేసాం బాబు, వాటర్ తెల్లగే వచ్చింది, బాగానే వచ్చింది. అదే విధంగా ఇప్పుడు వాటర్ మంచినీళ్ళ ట్యాంక్ ని సరఫరా చేసే అతను ఉన్నారు. మీరు ఏ ఏరియాలు తిరుగుతున్నారు, రోజుకి ఎన్నిసార్లు ట్రిప్లు వేస్తున్నారు, అందరికీ వాటర్ వెళ్తుందా లేదా? అందరికీ వాటర్ వెళ్తుంది. అధికారుల సూచన మేరకు అండి ఇదంతా. మొత్తం ఈ కాకి వీధి, మొండేటి వీధి, దమ్మల వీధి, బొంగవారి తోట ఇదంతా ప్రాబ్లం అంటే అధికారుల సూచన మేరకు మేమైతే వాటర్ ఇస్తున్నాం. అంటే రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తున్నారు, అంటే ఎన్ని లీటర్లు దీంట్లో పడుతుంది? దీంట్లో 5,000 లీటర్లు పడుతుంది. ఇలాంటి వెహికల్స్ మున్సిపాలిటీకి 3 అండర్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ అధికారులు కానీ వాళ్ళు సూచనల మేరకు మేము సప్లై చేస్తున్నాం. రోజుకి 8-9 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాం పర్ వెహికల్. అంటే ఇప్పుడు అదంతా ఇనుపది, ఆ ఇనుప లోపల తుప్పు పట్టిపోయి క్లోరినేషన్ అవుతుందండి వాటర్. అది డైరెక్ట్ క్లోరినేషన్ వాటర్, క్లోరినేషన్ క్లీన్ అవుతుంది ట్యాంక్ అంతా. సప్లై చేసుకుని ఏ రోజు క్లీన్ చేసుకుని సప్లై ఇస్తున్నాం.
ఏ రోజుకి ఆ రోజు సప్లై చేసుకుని మేము వాటర్ సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి పూటకు కూడా అక్కడ మనం చూసుకుంటే శానిటేషన్ చేయడానికి అన్ని సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. కానీ ఎవరు కూడా నీరు వడపెట్టుకొని అదేగా వేడి చేసుకొని ట్యాంకర్లో వచ్చిన నీటిని కూడా తాగమని ఇప్పటికే జిల్లా యంత్రాంగం తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇటువంటి ఘటన శ్రీకాకుళంలో జరగడం మాత్రం అందరికీ కలిసివేస్తుంది. చాలామంది ఇప్పటికే 54 మంది వరకు ఆసుపత్రిలో ఉన్నారు. ఇందాక 2:30 గంటలకి ఒక 4 మాత్రం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారని అంటున్నారు. కొంతమంది ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 30 మంది వరకు ఉంటారని మాత్రం తెలుపుతున్నారు. గతంలో మొదట్లోనే ఈ చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని చెప్పి స్థానికులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలతో అతిసారం ఆగిందనే చెప్పొచ్చు. కానీ ఇంకా కొన్ని గంటల్లో ఏమైనా జరగవచ్చు అని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే ఉన్న స్థానికులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో అతిసారంకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, శ్రీకాకుళం.